ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. డీటెయిల్స్ చూద్దాం. అబ్కారీ శాఖకు న్యూ ఇయర్ వేడుకలు ఫుల్ కిక్ ఇచ్చాయి. డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఒక్క నెలలోనే 5,000 కోట్ల ఆదాయం వచ్చింది. చివరి 4 రోజుల్లోనే అమ్మకాలు భారీగా సాగడంతో ఎక్సైజ్ శాఖ ఖజానా నిండింది. స్టాక్ మొత్తం అమ్ముడవడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ఆబ్కారీ శాఖకు న్యూ ఇయర్ వేడుకలైతే ఫుల్ కిక్కిచ్చాయని చెప్పుకోవచ్చు. అటు డిసెంబర్ నెలలో అటు సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా ఇప్పుడు న్యూ ఇయర్ వేళ కూడా చాలా మంది మందుబాబులందరికీ కూడా ప్రియమైన మద్యం అమ్మకాలైతే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికైతే చేరిపోయాయి. ఇక కొత్త మద్యం పాలసీ, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు, ఈ నేపథ్యంలోనే ఈ ఒక్క నెలలోనే 5,000 కోట్ల ఆదాయం అయితే వచ్చి చేరింది. అటు చివరి 4 రోజుల్లో కూడా అమ్మకాలు భారీగా సాగడంతో ఎక్సైజ్ శాఖ ఖజానా నిండింది. స్టాక్ మొత్తం అమ్ముడవడంతో అటు వ్యాపారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అటు సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకలు, సో ఈ రెండు ఇన్సిడెంట్స్ కి సంబంధించి కూడా మద్యం అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరినట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా అమ్మకాలు జరిగాయి, పూర్తి వివరాలేంటి? అంటే ఈ సంవత్సరంలోనే ఎప్పుడు లేనంత డిసెంబర్ నెలలోనే 5,050 కోట్ల విలువైన మద్యాన్ని అమ్మారు లిక్కర్ షాప్ యజమానులు. దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఇటు న్యూ ఇయర్ వేడుకలు, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నడూ లేనంత భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. 5,050 కోట్లు ఒక్క నెల డిసెంబర్ నెలలోనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇక ఈ 5 రోజుల పాటు న్యూ ఇయర్ వేడుకలు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ 26 నుంచి 31 వరకు కూడా దాదాపు 1,300 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిపారు. నిన్న ఒక్కరోజే 340 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇక గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మెరుగుగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఎందుకంటే ప్రత్యేక ఈవెంట్లు చేయడం, 5 రోజుల నుంచే న్యూ ఇయర్ వేడుకలకు యువత సిద్ధం కావడం, మద్యం అమ్మకాలు భారీగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. పెద్ద ఈవెంట్లు కూడా హైదరాబాద్లో జరగడంతో ఈ అమ్మకాలు కూడా పెరిగాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. అయితే భారీగా అంటే ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో, ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు డిసెంబర్ నెలలో జరిగాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం అన్ని డిపోలలో కూడా స్టాక్ ముందే తీసుకోవడం, ఆ స్టాక్ అంతా కూడా కొనుగోలు చేసి తర్వాత కస్టమర్స్ అంతా కూడా అమ్మకాలు కూడా ఆనందం కాకుండా ఈ డిసెంబర్ నెలలోనే కొత్త వైన్ షాప్లకు సంబంధించిన ప్రారంభమయ్యాయి. ఆ డిసెంబర్ నెలలో వచ్చిన వైన్ షాపులు అన్నీ కూడా భారీగా లిక్కర్ అమ్మడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాపారవేత్తలు కూడా తమకు సంబంధించిన టార్గెట్ కంటే ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దాదాపు ప్రతిరోజు 200-300 కోట్ల లిక్కర్ అమ్మకాలు ఈ 5 రోజులలో జరిగాయి. 1,300 కోట్లకు పైగా మద్యం, ఆల్ బ్రాండ్స్ మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇక స్పెషల్ మద్యం పాలసీ సురేష్, అయితే కొత్త మద్యం పాలసీ ఏ విధంగా దోహదపడింది అనుకోవచ్చు? అంటే మద్యం టెండర్లని పిలిచినప్పటికీ ముందు అంత స్పందన రాకుండే, కానీ తర్వాత ఎక్సైజ్ శాఖకు సంబంధించిన గడువు పొడిగించడం, ఆ తర్వాత ఎక్కువగా మద్యానికి సంబంధించిన వైన్ షాప్ టెండర్లు వేయడం, ఆ తర్వాత డిసెంబర్ నెలలోనే కొత్త వైన్ షాపులు అన్నీ కూడా ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే డిపోల నుంచి భారీ స్థాయిలో స్టాక్లు కూడా తెప్పించుకొని సర్పంచ్ ఎన్నికలు కూడా తెలంగాణ వ్యాప్తంగా జరిగాయి కాబట్టి ఆ ఎన్నికల సందర్భంగా, అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకలు, ఈ న్యూ ఇయర్ వేడుకలు సర్పంచ్ ఎన్నికల సందర్భంగానే ఇంత భారీ స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అంటే ఒకే నెలలో 5,000 కోట్ల రూపాయల లేదు, ఎప్పుడు కూడా వరకు
అమ్మకాలు ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఎక్సైజ్ అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం అయితే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి కాబట్టి ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేవలం 5 రోజుల్లోనే 1300 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయని చెప్పేసి కూడా వెల్లడించడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పెరిగే అవకాశం ఉండే, కానీ డిసెంబర్ ఎండింగ్లో ఒక రికార్డు స్థాయిలో ఈ మద్యం విక్రయాలు జరిగాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు అబ్కారీ శాఖకు న్యూ ఇయర్ వేడుకలు అయితే ఫుల్ కిక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అటు డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్ అయితే సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ అలాగే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఒక్క నెలలోనే 5,000 కోట్ల ఆదాయం అయితే వచ్చి చేరింది.